మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం కొత్తగూడలో ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో అటవీ భూముల అక్రమ సాగుపై ప్రజలకు అవగాహన కల్పించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం కొత్తగూడలో ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో అటవీ భూముల్లో అక్రమ సాగుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆర్ఓఎస్ఆర్ హక్కు పత్రాలు ఉన్నవారు మాత్రమే తమ హద్దులలో సాగు చేసుకోవాలని, కొత్తగా పోడు సాగు కోసం అటవీ భూమిని చదును చేస్తే కేసులు నమోదు చేస్తామని నిల్వాయి రేంజ్ అధికారి అప్పలకొండ ప్రజలకు సూచించారు. వేమనపల్లి మండలంలోని బద్దంపల్లి, చామన్నపల్లి, గొర్లపల్లి, కాటేపల్లి, నిల్వాయి గ్రామస్తులకు అటవీ అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓలు స్వరూప, స్వామి, ఎఫ్బిఓలు మహిపాల్, శ్రవంతి, హేమంత్, మధుకర్ పాల్గొన్నారు. ఇప్పుడు మెయిన్గా మీరు రావడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మా ఉన్నతాధికారులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు కానీ, ఎఫ్డిఓ గారు కానీ, ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలియజేయడానికి వచ్చినాం. మెయిన్గా ఇప్పుడు చాలామందికి హక్కు పత్రాలు ఉంటాయి కదా, అడవి లోపల హక్కు పత్రాలు ఉన్నోళ్ళు మాత్రమే వెళ్ళి వారు భూమిని సాగు చేసుకోవచ్చు. ఓకేనా? చెట్లు నరకటం కానీ, మళ్ళీ కోడుకు వేరే ఎక్స్టెండ్ చేయటం, ఎక్కువ చేసుకోవటానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఎవరైతే ఆల్రెడీ సాగులో హక్కు పత్రాలు ఉండి సాగులో ఉన్నారో వారు మాత్రమే అక్కడికి వెళ్ళి సాగు చేసుకోవాలి. ఓకేనా? మిగతా వాళ్ళు ఎవరు కూడా అడవిలోకి ప్రవేశించరాదు, చెట్లు నరకరాదు. ఆల్రెడీ అంతకుముందు కేసులు అయిన వాళ్ళు కూడా మళ్ళీ కూడా రిపీట్ చేస్తే మళ్ళీ కేసులు పెట్టడం జరుగుతుంది వారి మీద. ఓకేనా? ఇదొకటి. రెండవది, ఇప్పుడు బీడీ లీఫ్ సీజన్ ఎండాకాలం వచ్చింది కదా, ఖచ్చితంగా బీడీ లీఫ్ సీజన్ సేకరణ మొదలైనప్పుడు మీరు మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, ఓకేనా, ముందుగానే కళ్ళెదారికి ఇస్తే వాళ్ళు మీ పేరు మీద నమోదు చేస్తారు మీరు కట్టేసుకోవటానికి. మీరు సేకరణకు అడవిలోకి వెళ్ళినప్పుడు చెట్లను నరకటం కానీ, నిప్పు పెట్టడం కానీ, ఇట్లాంటివి కూడా మీరు అటవీ సంపదను నష్టం చేసే పనులు ఇవి కూడా చేయొద్దు. చేస్తే మీ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇట్లాంటి విషయాలలో మీరు మన దేశ సంపదను కాపాడటానికి మీ వంతు తోడ్పాటు ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, జై హింద్.